నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. ఢిల్లీ ఎర్రకోట దగ్గర నవంబర్ 10న జరిగిన పేలుడు వెనుక పాకిస్తాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ హస్తముందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఆత్మాహుతి బాంబర్గా మారిన ఉమర్ హర్యానాలో తన సహచరుల అరెస్టు భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలున్న తీవ్రవాద వైద్యుల టెలిగ్రామ్ గ్రూప్లో సభ్యుడైన డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఢిల్లీ పేలుడుకు ప్రధాన పాత్రధారిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడును ఆత్మాహుతి దాడిగా భావిస్తూ ఉండగా కారును నడిపిన వ్యక్తి ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో 1980 ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ లో పీజీ పూర్తి చేసి అనంతనాగ్ జీఎంసీలో సీనియర్ రెసిడెంట్ గా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఫరీదాబాద్ కు బదిలీ అయ్యాడు. సోమవారం ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన ఇద్దరు వైద్యులు ఆదిల్ అహ్మద్ రథర్, ముజామిల్ షకీల్ కు ఉమర్ సన్నిహితుడు. తమ సన్నిహితులు అరెస్ట్ కావడంతో తాను కూడా దొరికిపోతానన్న భయంతోనే కారు నడిపి ఆత్మాహుతికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ధ్వంసమైన కారులో శరీర భాగాలు, చేతి వేళ్లు లభ్యమయ్యాయి. ఆ మృతదేహం ఉమర్ మహమ్మద్ కు చెందినదా కాదా అని నిర్ధారించడానికి DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఆదిల్ కు కూడా ఉమర్ సన్నిహితుడని, వీరిద్దరికీ టెలిగ్రామ్ యాప్ లో చురుకుగా ఉండే రాడికల్ డాక్టర్ల గ్రూపుతో సంబంధం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.